తెలిసి ఉంటుంది. ఆయన గాలి పీల్చి గాలి వదలటం అంటే యోగా గురించి చెప్తున్నారు కదా. అప్పుడు ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో చేసింది కదా, అది ఘనంగా చేశారు, బాగానే ఖర్చు అయింది అంటున్నారు. జనరల్గా నాకు తెలిసినంత వరకు ఆ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా దాంట్లో ఉన్నాయని చెప్పేసి అంటారు. మీరు దాని మీద కొద్దిగా క్లారిటీ ఇచ్చి అది ఓవరాల్గా ఈ రకంగా పొంతం లేనటువంటి ఫిగర్స్ చెప్పటం, మినిస్టర్ నారాయణ చెప్పిందేమో అసలు ఎక్కడా కూడా దగ్గరగా కాకుండా మామూలు మనం మార్కెట్ రేట్లు అయితే ఎట్లయితే వింటామో 4-5 వేలు స్క్వేర్ ఫీట్ ఆ రేట్లు చెప్పటం, ఎవరిని తప్పు పట్టాలి దీనికి? అసలు మార్గం ఏంటి? ఆల్రెడీ అన్నట్టుగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పెట్టాల్సిందేనా, లేకపోతే మేము మినిస్టర్ చెప్తే సరిపోతుందా సార్? ఇప్పుడు ఒకటి, రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం చాలా సహజమే. అయితే రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికి ప్రజలకు సమాధానం చెప్పడానికి తేడా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యన డిఫరెన్స్ ని గమనించాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు ఎలాగైనా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు మీరు గుర్తు చేసిన ప్యాలెస్ కానీ, లేదంటే కానీ ఇప్పుడు కడుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కొంత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వైసీపీ ఎలాగైతే బాధ్యతాయుతంగా మాట్లాడలేదో, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా మరి బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే ప్రజలు దొందుతుంది అనుకునే ప్రమాదం ఉంటుంది. అది గమనించాలి. రాజకీయాలు వేరు, రాజకీయాలు ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రజలు కూడా ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. గతంలో ఎవరినైతే మీరు ఎందుకని జీవోలు మీరు ఆన్లైన్ లో పెట్టలేదు అని నిలదీసే వాళ్ళు ఈ రోజు అది కరెక్ట్. ఎవరు మీరు గతంలో వైసీపీని మీరు ప్రశ్నించారు, జీవోలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు, ఇట్ ఈస్ కరెక్ట్. అలాగే ఈ రోజు కూడా మీరు అన్ని డొమైన్ లో ఎలా పెడతామండి అని అడిగితే ఇది కరెక్ట్ కాదు. డొమైన్ లో పెట్టడం కోసమే అక్కడ అంత ప్రభుత్వ వ్యవస్థను ఇచ్చిందే, డొమైన్ లో పెట్టడం కోసమే. పార్టీ పెట్టలేదు, తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో వీళ్ళకి వ్యవస్థ ఉన్నది కాబట్టి వీళ్ళు పెట్టలేదు. కానీ ప్రభుత్వానికి అంతమంది ఆఫీసర్లు, అంతమంది గుమాస్తాలు, అంతమంది వ్యవస్థ ఇదంతా ఇచ్చి ఇవన్నీ చేసింది, ఇవన్నీ చేస్తారనే వాళ్ళు కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటారు అని అనుకుని ఎవరు అనుకోరు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే కనుక ఇది బాధ్యతాయుతంగా ఉంటుందని నా ఉద్దేశం. లేదా మంత్రి గారు కూడా ఇదే మాట చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళేదో అడిగారు, చెప్పాల్సిన అవసరం ఉందని అనొచ్చు కదా. మంత్రి గారు ఎందుకు చెప్పాడు? ఆయన మంత్రి కాబట్టి చెప్పారు. మంత్రికి ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది. సరే, రైట్ చెప్పాడు రా అని చెప్పాడు, అది రెండో విషయం. కానీ మంత్రిగా సమాధానం చెప్పాడు కదా. నేను సమాధానం చెప్పనలేదుగా, పోయి చూసుకోండి మీరు అనలేదుగా. కాబట్టి ఈ రెండింటికి తేడాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మంత్రి గారు సమాధానం చెప్పారు. మంత్రి గారు కూడా ఏం చెప్పారు? మంత్రి గారు చెప్పింది మామూలుగా చేసే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పారు. వాటి గురించి చెప్తూనే ఐకానిక్ బిల్డింగ్స్ విషయంలో, ఐకానిక్ బిల్డింగ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ దృష్ట్యా, లేదంటే చాలా రోజుల పాటు దానికి నాణ్యత దృష్ట్యా కానీ వీటన్నిటి దృష్ట్యా కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. సరే, ఓకే, అది తప్పేం లేదు. కానీ ఆయన కూడా ఇంత అని స్పష్టంగా చెప్పట్లేదు. ఐకానిక్ బిల్డింగ్ విషయంలో ఇంత అని స్పష్టంగా చెప్పట్లేదు. మీరు గమనిస్తే, సరే ఈ రోజు ప్రతిపక్షంగా ఎవరున్నారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఛానల్స్ ఏమున్నాయి, ఇవన్నీ తర్వాత విషయం. కానీ నేనే చూశాను ఈ సాక్షి టీవీలో, మనం చెప్పుకోవడం అవసరం, సాక్షి అంటే మీరు ఏమంటారు నాకు తెలియదు, కానీ ఏదో ఒక కార్యక్రమం చూశాను. వాళ్ళు ఏదో ఒక పేపర్ ఏదో చూపించారు, దాంట్లో స్క్రోలింగ్ చేస్తారు, దాంట్లో ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత అని ఏవో చూపిస్తున్నారు. అవి రైట్ అనగా నేనేం అదింటికి విషయం చేయడానికి నాకేం లేదు, కానీ వాళ్ళు ఏదో అలా చూపిస్తూ స్క్రోల్ చేస్తున్నారు. ఇందాకన్నా అద్దాలకి 2,500 కోట్లు అన్నా చూసారా, దాన్ని కూడా వాళ్ళు ఏదో స్క్రోలింగ్ చేసి చూపించడం అనేది నేను వాళ్ళ ప్రోగ్రామ్ లోనే చూశాను. సో అది రైటా రాంగ్ అని, ఇప్పుడు ఒకవేళ అది రాంగ్ అయితే దాన్ని ఇమీడియట్ గా కట్ చేయాలి. ప్రభుత్వం తరపున ఎవరైతే ఉంటారో వాళ్ళని కట్ చేయాలి. మీరు ఇలా ఎలాగా తప్పుల్ని మీరు ఎలా చేస్తున్నారు, తప్పుల్ని మీరు ఇలా ఎలా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోలేదు అంటే మీరు దాన్ని మౌనం అర్ధాంగీకారం కింద లెక్క అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా 2,500 కోట్లు, అద్దాలకి 2,500 కోట్లు అని అనుకుంటారు. 2,500 కోట్లు అవునా కాదా చెప్పాలి. శ్రీరామ్ గారు అది ఎప్పుడైతే అది ఒక 2 నెలల క్రితం వచ్చినప్పుడు నేను దాని మీద కూడా డిబేట్ పెట్టాను. దాంట్లో క్లారిటీ వచ్చింది. అలాగే ఆ రోజు కూడా నారాయణ గారు స్పందించారు. అంటే మనకు ఇది ఏమనంటే 2,500 కోట్లు ఓన్లీ అద్దాలనేది సింపుల్గా అలా తీసిపారేయటం కాదు, అది మొత్తం కూడా ఒక
అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ అన్నారు. దాంట్లో 2-3 రకాల బిల్డింగులు యాడ్ అయి ఉన్నాయి. ప్లస్ దానికి ఒక స్తూపం లాగా అసెంబ్లీకి ఒక హైట్కి ఒక ప్రాకారం అని అంటారు కదా, ప్రాకారం లాంటిది కొన్ని ఫీట్స్ కడుతున్నారు. అది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది. రెండేంటంటే ఎలివేషన్, అదే ఇది వీటన్నిటికీ కలిపి ఎలివేషన్, అది ఓన్లీ మిర్రర్స్ లేకపోతే అద్దాలని చెప్పేసి అలాగ వేగ్గా రాయటం కాదని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ ఆ రోజు ఒక 2-3 నెలలు అయింది. అది ఒక సింగిల్ బిల్డింగ్ కాదండి, ఇది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ కాంప్లెక్స్ అని చెప్పేసి అన్నారు. ప్లస్ ఆ ప్రాకారం ఒక హైటు, ఆ ఎలివేషను, ఐకానిక్ బిల్డింగ్ కాబట్టి అసెంబ్లీకి అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. మనం ఇంకాస్త దాన్ని డీప్గా స్టడీ చేయడం తప్పేం లేదు మీరు అన్నట్టు. ఎస్ శ్రీరామ్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. మీరు చెప్పిన దాని ప్రకారం చేసినా కూడా ఒక బిల్డింగ్ అని వాళ్ళు చెప్పలా, వాళ్ళు కూడా ఒక బిల్డింగ్ అంటే టోటల్ గా అక్కడ 2,500 కోట్లు ఈ అద్దాలకే ఖర్చు పెడతారు అని చెప్పారు. అంటే మినిస్టర్ గారు కూడా ఎలివేషన్ కాస్ట్ అంటే ఒక్క మిర్రర్స్ అని కాదు, ఎలివేషన్ కాస్ట్ అయితే అది కూడా కొద్దిగా ఎక్కువనే అనిపించింది. ఆ రోజు డిబేట్ లో కూడా అందరి అభిప్రాయం ఏంటంటే ఆ రకంగా చూసినా అది అంత ఎందుకు అవుతుంది అని చెప్పేసి అనిపించింది. కానీ దాని డీటెయిల్స్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అసలు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మాత్రం ఇంకా అది ప్రాథమిక దశలోనే ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. మీరు అన్నట్లు ఏంటంటే యాజ్ ఎ మినిస్టర్ ఈ హ్యాస్ టు రివీల్ ఎవ్రీథింగ్, బికాజ్ ఆల్రెడీ వాళ్ళకు ఒక ఇది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేస్తారు కాబట్టి, ఆ ప్లాన్ ఉంటుంది కాబట్టి, ఆర్కిటెక్చర్లో ప్లాన్ ఉంటుంది కాబట్టి దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పడంలో అయితే తప్పులేదు మీరు అన్నట్టు. లేదంటే అసలు ప్రెస్ మీట్ చెప్పాలి, ఇలా రోడ్డు మీద అదేంటి అక్కడ అమరావతి వెళ్ళి మీడియా వాళ్ళు కలిసినప్పుడు చుట్టుపక్కల బిల్డింగులు చూస్తూ మాట్లాడటం కన్నా కూడా స్పెసిఫిక్గా డెడికేటెడ్గా మొన్న ఎలాగైతే డిఎస్సి మీద ఆరోపణలు ఇచ్చినప్పుడు ఒక 3 అధికారులు ఎలాగైతే కూర్చొని ఓపిక్గా 1-1.5-2 గంటల పాటు ఆన్సర్ చేశారో అలాగ ఒకసారి వన్స్ ఫర్ ఆల్ అమరావతి మీద ఇప్పుడు పెడుతున్న ఖర్చు దానికి దేనికి ఎంత అవుతుందని చెప్పేసి అవన్నీ డాక్యుమెంట్స్ చూపించుకుంటూ మాట్లాడితే బాగుంటుందేమో మీరు అన్నట్లు. మినిస్టరే కాకుండా కన్సర్న్డ్ ఆ సిఆర్డీ అధికారులు లేదంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళు, అంతేగా సార్ శ్రీరామ్ గారు? అంటే లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు చెప్పింది కరెక్టా, ఇప్పుడు మా శ్రీకాంత్ చెప్తున్నాడు, శ్రీకాంత్ చెప్పిందే నేను నమ్ముతా కదా, శ్రీకాంత్ చెప్పింది నేను నమ్ముతా. వీళ్ళు ఏం చెప్పట్లేదు, వీళ్ళు ఎటు చెప్పట్లేదు. వాళ్ళు శ్రీకాంత్ ఏం చెప్తున్నాడు, గంటాపదంగా చెప్తున్నాడు, నేను 2,500 అంటున్నాడు కాబోలనుకుంటా నేను. ఇప్పుడు నాలాంటి ఏం తెలుస్తుంది, ఇప్పుడు మేడం ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళి అక్కడ చూసుకోండి అంటున్నారు. నేను వెళ్ళి అక్కడ చూస్తే కూడా అక్కడ ఏం తెలుస్తుంది, అక్కడ కన్స్ట్రక్షన్ లో ఉంటుంది, దాని రేట్ ఎంత నాకు తెలియదు కదా. వాళ్ళు ఎక్కడ కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఇవన్నీ మనకు తెలియదు కదా. అది చెప్పవలసింది ప్రభుత్వం కాబట్టి, చెప్పకపోతే ఏమవుతుందంటే నేను శ్రీకాంత్ చెప్పింది అంత ఇది కదా సమస్య. ప్రజలుగా ఏంటి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. అది నేను అనేది ప్రభుత్వం తప్పు చేస్తుందని నేను అంటున్నా. కానీ మీరు వాళ్ళు చెప్తున్న దాన్ని మీరు కౌంటర్ చేసి కరెక్ట్ గా చెప్పకపోతే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారో అది ప్రజల్లోకి గట్టిగా వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గతంలో ఏదైతే వాళ్ళు ప్రతిదీ ఎందుకు జీవోల దగ్గర నుంచి పెట్టట్లేదని చెప్పామో అది చెప్పాల్సి, ఇప్పుడు మనం కూడా పెట్టట్లేదు అంటే కనుక రెండే కదా అనుకునే ప్రభావం. ఇంకోటి ఇప్పుడు శ్రీకాంత్ కూడా చెప్పలేని పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆ ప్యాలెస్ విశాఖపట్నంలో దానికి స్క్వేర్ ఫీట్ ఎంత అయ్యింది అంటే, ఇప్పుడు దాన్ని కనీసం వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి కౌంటర్ చేసేటప్పుడు మేము ఎంత చేస్తున్నామయ్యా, మీరు అంతకన్నా ఎక్కువ చేశారు కదా అని రావట్లా. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏం జరుగుతుంది? కాబట్టి ఏంటంటే నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు సమర్థవంతంగా మీ వాదనను వినిపించండి. ఎందుకంటే ప్రతిపక్షానికి అదే పని, ప్రతిపక్షం పని అదే, వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వాళ్ళ పని అది. ఇక్కడ సమస్య ఉందని ఎత్తి చూపిస్తారు, వాళ్ళ పని అది. దాన్ని కౌంటర్ చేసి మీరు వాస్తవాలు చెప్పాల్సిన పని మీది. ఎందుకంటే మీరు ప్రభుత్వం వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు సమాధానం చెప్తే కనుక క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఈ డిఎస్సికి సంబంధించిన అంశంలోనే ఒక ఛానల్లో క్లియర్ గా చెప్పా, అది కూడా తెలుగుదేశం అనుకోని ఛానల్ అన్న దాంట్లో చెప్తా. మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీ విషయం వాళ్ళు ఎవరెవరిని కూర్చోబెట్టారో, వైసీపీ వాళ్ళు ఎవరెవరిని కూర్చోబెట్టారో వాళ్ళ ప్రతి కేసుని మీరు చెప్పండి అని చెప్పాను. మర్నాడు వచ్చి చెప్పారు, మొత్తం అధికారులు వచ్చి చెప్పారు. ఇప్పుడు క్లారిఫై అయిందా లేదా? ఇప్పుడు సమస్య అంతా కూడా వేరే టాపిక్ లాగా వెళ్ళిపోయిందా లేదా? లేకపోతే ఇక్కడే ఉంటుంది. ఇంకొకటి ఈ ఐకానిక్ అనేది ఎంతవరకు అవసరం అనేది కూడా ఒకటి. అయితే మనం సింగపూర్ లాగా మన దేశం ఉండాలని కోరుకోవడం నేను తప్పని నేను అన్ను. కానీ మనకున్న బడ్జెట్ అంతా, ఈ బడ్జెట్ మన పరిమితుల్లో మనం ఎంత చేయగలుగుతాము, లేదంటే మనం చేస్తున్నాము, దీనికి మా జస్టిఫికేషన్ ఇది అని చెప్పాలి. మనం కూడా సింగపూర్ లాగానో లేదంటే ఇంకో పుత్రజయ లాగానో మనం చేస్తున్నాము అని చెప్పేటప్పుడు దాని అవసరం ఎంత,
మీరు చెయ్యొద్దని అంటలా, కానీ దాని అవసరం ఎంత అనేది ప్రజల్ని ఒప్పించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఈ రెండు కనుక బ్యాలెన్స్ తప్పితే, మీరు ప్రజల్ని పట్టించుకోకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతామంటే అసలు నువ్వు పైన అంత టవర్ పెట్టాల్సిన పని అంటే నువ్వు కింద కదా వర్క్ చేస్తున్నావు. ఎవరు లేని చోట ఆ టవర్ అంత పొడిగి ఎందుకు అన్నారు అనుకోండి, దానికి ఏం సమాధానం చెప్తాం? కాదు నాన్న, ఇది మొత్తం ఇంటర్నేషనల్ గా ఈ రోజున్న ఫ్యాషన్ ఇది. ఇలా ఉంటే కనుక ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ, లేదంటే ఇంటర్నేషనల్ గా పెట్టుబడి పెట్టే వాళ్ళు కానీ దీనికి అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఏదో బాగా జరుగుతుందని ఇక్కడికి వస్తారు. ఏదో మీరు చెప్పాలి కదా, ప్రజల్ని ఒప్పించాలి కదా. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పిన ఇదే బిల్డింగ్ గతంలో దెబ్బ కొట్టిన బిల్డింగ్, తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టిన బిల్డింగ్ లో ఇప్పుడు మీరు చెప్పిన మోడల్, అప్పట్లో వచ్చిన మాట ఏంటి? ఇది అప్పట్లో వచ్చిన మాట, నేనే అది రైట్ రాంగ్ అని నేను అంటలా, మీకే ఇబ్బంది కలిగిన మాట ఏంటంటే అది అది ఒక ఇడ్లీ ప్లేట్ మోడల్ ఎందుకు తీసుకొచ్చారు అన్నారు. ఆ ఇడ్లీ ప్లేట్ అన్న దానికి సమాధానం చెప్పలేకపోయారు. గతంలో దెబ్బతిని ఉన్నారు మీరు. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడనేది మాత్రమే చెప్తున్నాను తప్ప నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. జాగ్రత్త పడమని చెప్తున్నా. మీరు అప్పట్లో వచ్చిన ఒక మంచి డైమండ్ షేప్ లో వచ్చిన మోడల్ ని మీరు వద్దనుకుని ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ మోడల్ ని మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు. అప్పట్లో అందరూ విమర్శించినా కూడా లేదు ఇదే పక్కా అని మీరు అనుకున్నారు. ఆ తర్వాత ఓడిపోయారు. అంటే నేను ఈ ఒక్క బిల్డింగ్ కూడా మీకు అంత డ్యామేజ్ చేసిందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పుడు అదే బిల్డింగ్ కి మీరు ఇంత అద్దాలు పెడదాం అనుకుంటున్నారు. ఓకే, మీరు పెట్టండి, కానీ ప్రజల్ని ఒప్పించండి. నేను చెప్పేదంతా కూడా ప్రజల్ని ఒప్పించండి. ఆ రోజైనా ఈ రోజైనా మీరు ప్రజల్ని ఒప్పించి దాని యొక్క అవసరం ఏంటి, దాని అవసరం ఏంటి అన్నది ప్రజల్ని ఒప్పించి మీరు చేయండి. ఎవరు కాదంటారు? మనం కూడా గర్వకారణంగా ఉంటుంది. మనకి ఇలాంటి ఒక బిల్డింగ్ ఉంటే మనకు గర్వకారణంగా ఉంటుంది మన రాష్ట్రానికి. మీరు ప్రజల్ని ఒప్పించండి, ఎవరు కాదంటారు? ఆ పని చేయకుండా మీరు డబ్బులు ఖర్చు పెడితే మాత్రం మీరు బ్యాడ్ అవుతారు. పని చేస్తారు, పని చేసిన తర్వాత మీరు బ్యాడ్ అయిపోయి మీరు రాజకీయంగా ఇబ్బంది పడతారు అనేది నా ఉద్దేశం. రైట్. అదిగాక డబ్బులు ఏదో ఖజానా నుంచి పెట్టట్లేదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే సెల్ఫ్ అంటే ఇప్పుడు అదేమీ సృష్టించుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ఫండింగ్ అంతా కూడా బయట నుంచే, వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, నాబార్డ్ కానీ, ఇవన్నీ. అయితే మరి అవన్నీ అప్పులే కదా అంటే అప్పులే. కాకపోతే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉన్నా మధ్యలో కొంత పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ తను పే చేసినా కానీ ఓవరాల్గా మొత్తం గ్రాంట్ అయినా అయితే ఇప్పటివరకు చెప్పలేదు. మొత్తం కనుక గ్రాంట్ అని కనుక కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు, 45,000 కోట్లు, ప్రస్తుతం 45,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈ విడతల వారికి రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందా? అది లేదు. మళ్ళా ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమే. అయితే వీళ్ళు చెప్పే వాదన ఏంటి? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ అదే మాకు మొత్తం కూడా తీర్చేస్తుంది అప్పులు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అది ఎప్పటికీ ల్యాండ్ వాల్యూ ప్రస్తుతానికి అదే ఏమంటారు, మొత్తం అమ్మితే అమ్మడానికి రెడీ, కొనడానికి అందరూ ఇచ్చారు కదా. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని అంటున్నారు. అలాగని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తాము, వృధా చేస్తాము, లేదంటే ఆడంబరాలు ఖర్చు పెడతామంటే కూడా అది చూడటానికి బాగోదు. మీరు అన్నట్టు శ్రీరామ్ గారు అన్నట్టు దానికి పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచడమే మంచిదేమో అనిపిస్తుంది. చూద్దాం. ఇది వీళ్ళు ఏంటంటే ఇప్పుడే కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఇవన్నీ రాజకీయ ఆరోపణలే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నారేమో. ఏదో అప్పుడప్పుడు నారాయణ గారు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. రైట్. మరి అంశంలో